నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. నాయకులు దానికి అడ్డుపడి, ముఖ్యంగా గిరిజన నాయకులు అడ్డుపడి వాళ్ళందరూ కూడా ఆపుకోవడం వల్లనే ఇవాళ ఇలాంటి అమ్మాయిలకు చక్కటి విద్య లభిస్తూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అందుకనే ఈరోజు ఉండేటువంటి లంబాడీలకు, ముఖ్యంగా యువతకు నా మనవి, ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చదువుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంది. చదువుకోండి, చదువు ద్వారానే మీ జీవితాలు బాగుపడతాయనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అదే కాకుండా మన పెద్దవాళ్ళందరూ కూడా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ మన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. అలాంటి వ్యవసాయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఎత్తున అండగా నిలబడతా ఉంది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన ప్రాంతానికి ధీమా కానీ, నెట్టెపాడు కానీ, కలవకుర్తి కానీ ఇలాంటి ప్రాజెక్టులు తేవడం వల్లనే ఇవాళ నీటిపారుదల సౌకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేని ప్రాంతాలు కూడా ఇంకా పాలమూరు, రంగారెడ్డి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వ్యవసాయం పైన బతికేటువంటి జాతి మనది కాబట్టి సాగునీరు ఉంటేనే వ్యవసాయం ఉంటుంది, లేకపోతే లేదనేటువంటి మాటని మనం చేస్తూ, అదే మాదిరిగా పశు సంపద కూడా మనం పాడి పంట అనేటువంటి మాట ప్రకారంగానే పశువులు కూడా చాలా గొప్ప ఎత్తున మనం పెంచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి మన ఈ లంబాడి జాతికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది, మీకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. మీరు ఆ సౌకర్యాలను అందుకొని గొప్పగా రాణించాలి అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ, ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అలాంటి మహారాజు గారిని మనం ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఇంకా పైకి ఎదగడానికి
చాలా స్వచ్ఛంగా బతకడానికి మనందరం ప్రయత్నం చేయాలనేటువంటి మాట మళ్ళా ఒక్కసారి మీ అందరికీ మనం చేస్తూ నాకు ఈనాడు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ సేవాలాల్ గారి జయంతి ఉత్సవాన్ని మనం అధికారికంగా ఈరోజు జరిపించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరపమని చెప్పి 2 కోట్లు రాష్ట్ర స్థాయిలో కేటాయించి మన వనపర్తి కూడా 2,60,000 కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ నుంచి మనం ఒకసారి అభినందన తెలియజేయాలని కోరుకుంటూ, ఆకలి అవుతుందా? మన వనపర్తి నియోజకవర్గంలో గిరిజన తాండలు, గిరిజన గ్రామ పంచాయతీలు చాలా ఉన్నాయి కాబట్టి అట్లాంటి మన నాయకులు ఇప్పటిదాకా నాకు కింద రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అట్లాంటి ఎస్సీ హాస్టల్లో మన పిల్లలకు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మనం 40% నెట్ ఛార్జీలు పెంచుకున్నాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచుకున్నాం. దాంతోపాటు ఇక్కడ వనపర్తి నియోజకవర్గంలో ఎస్సీ మైనార్టీలకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్లతో శాంక్షన్ చేసి త్వరలోనే వనపర్తికి వచ్చి దాన్ని కూడా శాంక్షన్ చేయబోతున్నారు. ఆయనకు ఒకసారి అభినందనలు తెలియజేయాలి. దాంతోపాటు వనపర్తికి సంబంధించి ఎస్టీ హ్యాబిటేషన్స్, ఎస్సీ తాండలు, దానికి సంబంధించిన రోడ్లు కానీ, దానికి సంబంధించిన డ్రైన్లు కానీ, కనెక్టివిటీ రోడ్ల కోసం 46 కోట్లతో నేను సీఎం గారికి రిక్వెస్టింగ్ పెట్టిస్తే దానిలో 6 కోట్లు మన జీవో వచ్చింది. ఇంకా సీసీ రోడ్లకు సంబంధించి ఈ రోజు రేపు మనకు జీవోలు వస్తున్నాయి. అవన్నీ మనం ఓపెన్ చేసుకోబోతున్నాం త్వరలోనే. దాంతో పాటు ఇంకా 40 కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ ఉన్నాయి, తొందరలోనే తీసుకొస్తాం. దాంతో పాటు వనపర్తి నియోజకవర్గంలో మన గిరిజన, బంజారా కులాలు ఎక్కున్నాయి, మన ఓట్లు ఎక్కున్నాయి, మన తాండలు ఎక్కున్నాయి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. కాబట్టి వనపర్తి నియోజకవర్గానికి గిరిజన యూనివర్సిటీ తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సీరియస్ అది కూడా ప్రయత్నం చేసి రావడానికి సీరియస్ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనోళ్ళకి అందరికీ